హాయ్ అస్సలాము అలైకుం. ఈరోజు మనం చేసే రెసిపీ రంజాన్ స్పెషల్ రెసిపీ షీర్ ఖుర్మా అండి. చాలా టేస్టీగా ఉంటుంది. అలాగే మనం నార్మల్గా చేసే సేమియా పాయసం కన్నా రెండింతలు టేస్టీగా ఉంటుంది. ఈ క్యారమిల్ ఫ్లేవర్తో ఉంటుంది కాబట్టి ఈ షీర్ ఖుర్మాకి స్పెషల్ రెసిపీ అంటారు. ఎలా చేయాలో వీడియోలో చూద్దాం. ముందుగా అయితే బాదం, పిస్తా అలాగే ఎండు ఖర్జూరాలని కంపల్సరీ తీసేసుకోండి. ఇలా కట్ చేసుకోండి. కాజు, కిస్మిస్ అలాగే రోస్టెడ్ సేమియాని కూడా ఇలా బయట మార్కెట్లో దొరుకుతాయండి. వీటిని కూడా 2 కప్పుల వరకు తీసేసుకోండి. ఆల్రెడీ రోస్టెడ్ అయి ఉంటాయండి ఇవి. ఇప్పుడు 1 లీటర్ పాలనైతే తీసుకొని కాచి చల్లార్చుకోండి. ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టేసుకొని అందులోకి 2 టీ స్పూన్ల వరకు నెయ్యినైతే వేసేసుకోండి. నెయ్యి కొంచెం హీట్ అయ్యాక ఇందులోకి మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఈ డ్రై ఫ్రూట్స్ అన్ని వేసేసుకొని అన్నిటిని మీడియం ఫ్లేమ్ మీద ఫ్రై చేసుకోవాలి. లాస్ట్లో వేయండి మునక్కాని. ముందుగానే వేస్తే మాడిపోతాయి కాబట్టి మునక్కా తొందరగా మాడిపోతుంది. అందుకే నేను లాస్ట్లో వేసి ఇలా ఫ్రై చేసి పక్కన తీసేసుకుంటున్నాను. ఇప్పుడు అదే ప్యాన్లోకి మనం ముందుగా సేమియాలను అయితే తీసేసుకున్నాం కండి. ఈ రోస్టెడ్ సేమియాని కూడా వేసేసుకోండి. మంచి ఫ్లేవర్ పడుతుంది ఆ నెయ్యికి. ఇలా కొద్దిసేపు ఫ్రై చేశాక మనం ముందుగా కాచుకున్న ఈ పాలనైతే ఇందులోకి వేసేసుకోవాలి. ఇలా పాలు వేసిన తర్వాత మరిగేటప్పుడే పక్కకు పెట్టేసుకొని మేము క్యారమిల్ని అయితే ఇలా తయారు చేసుకోవాలండి. 3 కప్పుల వరకు చక్కెర తీసేసుకొని మధ్య మధ్యలో మీడియం ఫ్లేమ్ మీద కొద్దిగా వాటర్ వేసి 2-3 టీ స్పూన్ల వరకు వాటర్ వేసి ఇలా కరిగించుకుంటే ఇలా కలర్ అనేది చేంజ్ అయిపోతుందండి. ఈ చక్కెర ఈ క్యారమిల్ ఫ్లేవర్ సూపర్గా ఉంటుంది. ఇప్పుడు మరిగే పాలల్లోకి డ్రై ఫ్రూట్స్ అలాగే మనం రెడీ చేసుకున్న ఈ క్యారమిల్ని కూడా ఇలా కొద్దిగా వేసుకోండి. ఒకేసారి వేస్తే పొంగిపోతుంది. ఇప్పుడు ఇందులోకి 1 టీ స్పూన్ వరకు నెయ్యి, కొద్దిగా ఇలాచీ పౌడర్ వేసేసుకొని రెడీ చేసుకుంటే ఎంతో టేస్టీ అయిన రంజాన్ స్పెషల్ షీర్ ఖుర్మా రెడీ అండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నా వీడియో నచ్చితే చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.